2 Chronicles chapter 20 now. 2 దినవృత్తాంతములు 20. There was a king called Jehoshaphat. యెహోషాపాతు అనే ఒక రాజు ఉండేవాడు. And one day he was a good king. ఆయన ఒక మంచి రాజు. One day he got a message, verse 2, that a great multitude is coming to fight against you. గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తుంది అనే సమాచారం ఆయనకు చేరింది. It's like the enemies come to fight against us. మన మీదకి విరోధంగా శత్రువులు వచ్చి యుద్ధం చేయటం. Satan, the devil, our lusts all fight against us. అపవాది యొక్క దోతలు మన శరీర ఆశలు. And Jehoshaphat did the right thing. He began to seek the Lord. యెహోషాపాతు సరి అయిన పని చేశాడు. దేవుని దగ్గర వెతుకుతున్నాడు. And he fasted. ఉపవాసం చేశాడు. Verse 3. 3వ వచనం. And he called the others and said, let's seek the Lord together. అందరిని పిలిచి మనం దేవుణ్ణి వెతుకుదాం, దేవుని దగ్గర విచారణ చేద్దాం. And he prayed. ప్రార్థించాడు. So I want to show you only one thing that he prayed. ఈయన ప్రార్థన చేసిన దాంట్లో ఒక విషయం చూపిస్తాను. In verse 12. 12వ వచనం. The second part. చివరి భాగం. He said, Lord, we have no power to fight these people. ఓ ప్రభువా, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. We don't know what to do. ఏమి చేయుటకు మాకు తోచదు. But our eyes are on you. నీవే మాకు దిక్కు. Whenever you have a problem, కాబట్టి ఎప్పుడైనా మనకు సమస్య వచ్చినప్పుడు, great like this great multitude, lot of problems come to you. ఈ గొప్ప సైన్యములాగా అనేక అపాయాలు సమస్యలు మనకు వచ్చాయి. Here is how you must pray. ఈ విధంగా మనం ప్రార్థించాలి. 3 things. 3 విషయాలు. Verse 12. 12వ వచనం. 1. మొట్టమొదటిది, Lord, I don't have the power to overcome this. ఓ ప్రభువా, దీన్ని జయించడానికి మాకు శక్తి చాలదు. Second. రెండవది, I don't have the wisdom to solve this problem. ఓ ప్రభువా, ఈ సమస్యను పరిష్కరించడానికి కావాల్సిన జ్ఞానం నాకు లేదు. Third. మూడవది, But I am trusting you. కానీ నిన్ను నేను నమ్ముతున్నాను. That is the best way to pray. ఆ విధంగా ప్రార్థన చేయాలి. అది శ్రేష్టమైన మార్గం. I don't have the strength. నాకు శక్తి లేదు. I don't have the wisdom. నాకు జ్ఞానం లేదు. But I have faith. కానీ నాకు విశ్వాసం ఉంది. Can you remember that? దీన్ని మీరు I గుర్తుంచుకోగలరా? have no strength, I've got no wisdom, but I trust you, ఓ Lord. ప్రభువా, నాకు శక్తి లేదు, జ్ఞానం లేదు, కానీ నేను నమ్ముతున్నాను. Anytime you face any problem, ఏ సమస్యను ఎదుర్కొన్నా, ఏ say, సమయంలో, Lord, I don't have the strength to overcome this. ఓ ప్రభువా, దీన్ని జయించడానికి నాకు శక్తి లేదు. And I don't have the wisdom to know what to do. ఓ ప్రభువా, పరిష్కరించడానికి నాకు జ్ఞానం లేదు. But I am trusting you. అయినా నేను నిన్ను నమ్ముతున్నాను. And see what God did for him. అప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. He said, Lord, you judge them, verse 12. I cannot do anything. ఓ ప్రభువా, వారిని నీవే తీర్పు తీర్చుము, నేనేమి చేయలేను. And the Lord sent a message అప్పుడు దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు through a prophet, ప్రవక్త ద్వారా, saying, verse 15, 15వ వచనము middle of that verse, మధ్యలో, don't be afraid, మీరు భయపడకుడి, because this battle is not yours but God's. ఎందుకంటే ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. What a wonderful promise that is. ఎంత అద్భుతమైన వాగ్దానం కదా ఇది. You don't have to worry about this. దాని గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. And when Jehoshaphat heard this, యెహోషాపాతు దీన్ని విన్నప్పుడు, it says here, ఇక్కడ చెప్పబడింది, verse 18, he bowed his head. యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి, The problem is still there. ఇంకా సమస్య ఉంది, All those people are still there, the enemies. ఆ గొప్ప సైన్యం అంతా అక్కడ ఉంది. He said, that's okay. సరే, అది ఉండనివ్వు, Problems are not gone away. సమస్యలు ఇంకా పోలేదు. But I trust in God. అయినా నేను దేవుణ్ణి So నమ్ముతున్నాను. I bow my head. నా తల వంచి నమస్కారం చేసి, And you know what he did? ఏం చేశాడో తెలుసా? He, instead of sending the people with bows and arrows and horses and all in front of the battle. ఆయన గుర్రాలు, రథాలు, విల్లు, బాణాలు ఇచ్చి పంపించే దానికంటే కూడా, See, normally in battle you send people with bows and arrows and horses and all, swords and all in the front. యుద్ధాలకి మనం ఎలా పంపిస్తామంటే రథాలు, గుర్రాలు, కత్తులు, బాణం, విల్లు అన్ని పంపిస్తాం. But here it says in verse 21, ఇక్కడ 21వ వచనంలో, he got all the people who can sing, పాటలు పాడే వాళ్ళ గాయకులందరినీ పిలిచాడు. and they went in front of the army. వాళ్ళు సైన్యానికి ముందు నడిచారు. And they began to praise the Lord. వాళ్ళు దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. The Lord is good. దేవుడు మంచివాడు. Verse 21, his loving kindness is everlasting. అతని యొక్క కృప నిరంతరం ఉండును. And imagine an army where the people are singing and praising the Lord in the front and soldiers are all at the back. చూడండి, సైనికులేమో వెనకున్నారు, గాయకులేమో ముందు స్తుతిస్తూ వెళ్తున్నారు. That humanly speaking, that is the most stupid thing to do. మన మానవులంగా మాట్లాడాలంటే ఎంతో బుద్ధిహీనమైన పని But he చేయడం. said, I'm going to praise the Lord. దేవుని స్తుతించటం. And leave what happened. See what happened. కానీ ఏం జరిగిందో చూడండి. Verse 22. 22. This is a very important verse. ఎంతో ప్రాముఖ్యమైన వచనం. When they began to sing and praise the Lord, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, the Lord defeated their enemies completely. దేవుడు శత్రువుల్ని ఓడించాడు.
And when you begin to sing and praise the Lord, నీవు కూడా దేవునికి పాటలు పాడి స్తుతించడం మొదలు the పెట్టినప్పుడు Lord will defeat your enemies. దేవుడు నీ శత్రువులను ఓడిస్తాడు. So learn to give up all murmuring and complaining. కాబట్టి ఫిర్యాదులు సణుగులు చేయటం మానివేసేయండి. Even if it is a multitude of enemies coming against you. గొప్ప సైన్యము నీ మీదకు వచ్చినా కానీ. And what shall we put in front? ముందు మనం ఏం పెట్టాలి? Singing and praising the Lord. దేవునికి పాటలు పాడటం స్తుతించటం. But you say the enemy's problems are still there. మీరు చెప్తారు శత్రువులు ఇంకా ఉన్నారు కదా, That's okay, సమస్యలు let it ఉన్నాయని. be there. We are singing and praising the ఉంటే Lord. ఉండనివ్వు, అయినా కూడా మనం పాటలు పాడి దేవుని And స్తుతిద్దాం. the Lord will say the battle is not yours. అప్పుడు దేవుడు చెప్తాడు యుద్ధం జరిగించేది మీరు కాదు, The Lord says the battle is mine. యుద్ధం జరిగించేది నేను. He will overcome your enemies when you start praising the Lord. ఎప్పుడైతే నువ్వు దేవునికి పాటలు పాడి స్తుతించడం మొదలు పెడతావో నీ శత్రువులను దేవుడు ఓడిస్తాడు. That is the atmosphere of heaven. అది పరలోకపు వాతావరణం. In heaven they're always praising the Lord. పరలోకంలో వాళ్ళు ఎప్పుడూ దేవుని స్తుతిస్తూ So ఉంటారు. Jehoshaphat said, let me put the heavenly people in front of the army. యెహోషాపాతు ఈ విధంగా అనుకున్నాడు, ఆ సైన్యానికి ముందు నేను పరలోకపు ప్రజలను పెడతాను అని. Those who sing and praise, let them be in front. ఎవరైతే పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళు ముందు ఉండనిద్దాం. And not only they were defeated, అంత మాత్రమే ఆ శత్రువులు ఓడిపోవటం మాత్రమే కాదు, they collected all the wealth of the verse 25, all the wealth of the enemy became theirs. కాబట్టి ఆ శత్రువుల సంపద అంతా కూడా వెళ్ళదైపోయింది. And you'll become a wealthy person when you do that. అప్పుడు ఆ విధంగా చేసినప్పుడు నువ్వు కూడా ఎంతో ధనవంతుడు అవుతావు. So it's very important. కాబట్టి ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. Don't be jealous of others. వేరే వాళ్ళ మీద అసూయ పడకూడదు. Don't compete with other people. ఇతరులతో పోటీ పడొద్దు. If you are given second place or last place, be happy to take నీకు that. రెండో స్థానం ఇచ్చినా చివరి స్థానం ఇచ్చినా కూడా తీసుకోవటంలో సంతోషించాలి. And give up all murmuring and complaining. సణుగులు ఫిర్యాదులు అన్ని కూడా మానివేయాలి. And don't give 10% to God, give everything to God. దేవునికి దశంభాగం కాదు, దేవునికి 100% ఇవ్వాలి. I'm not saying you must take out your money from the bank and put it in the offering box. అంటే నీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ ఇవ్వమన్నారు కదా, అన్ని అందులో ఏమని కాదు, కానుకల పెట్టెలో. Say, Lord, the best of my life, the best of my time, everything is yours. ప్రభువా, నా జీవితంలో శ్రేష్టమైంది, నా జీవితంలో శ్రేష్టమైన సమయం అంతా నీకు ఇస్తాను. And when I give you something, it will always be the best. ఓ ప్రభువా, నేను నీకు ఏది ఇచ్చినా కూడా శ్రేష్టమైనదే ఇస్తాను. Never again will I treat you like a beggar. ఓ ప్రభువా, మరొకసారి ఎప్పుడు నిన్ను భిక్షగానిగా నేను చూడను. It is better to give nothing to God than to give him something like a beggar. దేవునికి ఒక భిక్షగానిగా తీసుకొని మనం ఇవ్వటం కంటే అసలు ఇవ్వకపోవటం మంచిది. Don't treat God like a beggar. దేవుడిని ఒక భిక్షగానిగా చూడొద్దు. Because that is why you also get so little. అందుకే మీకు ఎంతో కొంచెం లభిస్తుంది దేవుని దగ్గర నుంచి. We receive according to how we give. కాబట్టి మనం ఏ విధంగా ఇస్తామో ఆ విధంగానే మనం తీసుకుంటాం. So if we develop this habit of praising the Lord in all situations, కాబట్టి సమస్త పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించడం అనే అలవాటును మనం చేసుకుంటూ ఉంటే we'll find many problems solved in our lives. అనేక సమస్యలు మన జీవితంలో పరిష్కరించబడతాయి. Okay, I want to show you one last illustration. ఒక చివరి సాదృశ్యాన్ని మీకు చూపిస్తాను. Please turn with me to the book of Jonah. యోనా గ్రంథం. You know, Jonah was disobedient and God made a big fish swallow him up. యోనా దేవునికి అవిధేయత చూపించినప్పుడు ఒక పెద్ద చేపను దేవుడు అక్కడ పెట్టి చేప మింగేటట్లు చేశాడు దేవుడు. Jonah chapter 1 verse 17. యోనా 1:17. The Lord appointed a great fish to swallow Jonah. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా. And what did Jonah do? యోనా ఏం చేశాడు అక్కడ? For 3 days and 3 nights he did not pray. 3 పగళ్ళు 3 రాత్రులు అక్కడ ప్రార్థించలేదు. For 3 days and 3 nights he was trying to get out of the fish. 3 పగళ్ళు 3 రాత్రులు ఆ చేప కడుపులోంచి ఎలా బయటపడాలో It ఆలోచిస్తున్నాడు. says that he was in the stomach of the fish for 3 days and 3 nights. 3 పగళ్ళు 3 రాత్రులు చేప కడుపులో ఆయన ఉన్నాడు. And in the English it is very clear. ఇంగ్లీష్లో ఎంతో స్పష్టంగా ఉంది. Then after that Jonah prayed. అప్పుడు అంతటా యోనా That means ప్రార్థించాడు. after the 3 days and 3 nights. అంటే 3 పగళ్ళు 3 రాత్రుల తర్వాత ప్రార్థించాడు. So that is how we also are. మనం కూడా అలానే ఉంటాం. We get into some problem మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు and first 3 days and 3 nights we'll be trying to solve that problem. మొదటి 3 పగళ్ళు 3 రాత్రులు ఏం చేస్తామంటే ఎలా పరిష్కరించాలని Don't get a ఆలోచిస్తాం. solution, then we pray. అప్పుడు దానికి పరిష్కారం రాకపోతే So ప్రార్థన that is చేస్తాం. a human way. అది మానవ సంబంధమైన విధానం. We don't pray first. మొట్టమొదటి ప్రార్థించం మనం. We try every other method. When it doesn't work, then we pray. అన్ని పద్ధతులు చూస్తాము, ఏం పని కాకపోతే అప్పుడు దేవుని దగ్గరికి There's వెళ్తాం. nothing wrong in using human methods, but pray first. మానవ సంబంధమైన పద్ధతులు ఉపయోగించడం తప్పు కాదు, మొట్టమొదటి ప్రార్థించాలి. Go to the doctor, but pray first. నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళు, కానీ మొట్టమొదటి ప్రార్థించు. You can use medicine, but pray first. నువ్వు మందులు వాడు, కానీ ముందు ప్రార్థించాలి. Don't pray after 3 days and 3 nights when there is no solution. 3 పగళ్ళు 3 రాత్రుల తర్వాత పరిష్కారం లేనప్పుడు వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థించాలి. Anyway, then Jonah started praying. అయినా కానీ మొత్తానికి యోనా ప్రార్థించాడు. Even then he remained in the fish's stomach. అయినా కూడా చేప కడుపులోనే ఉన్నాడు.
Finally, he stopped praying. మొత్తానికి ప్రార్థన చేయటం In ఆపేశాడు. verse 9, 9వ వచనం. he said, "Okay, Lord, now I will thank you. I will give you the sacrifice with the voice of thanksgiving." 9వ వచనం. సరే ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. He stopped praying and started thanking the Lord ఆయన ప్రార్థించటం ఆపేసి కృతజ్ఞతలు and చెల్లిస్తున్నాడు, praising the Lord, దేవుని స్తుతిస్తున్నాడు. just like Jehoshaphat did. యెహోషాపాతు చేసినట్లుగానే. Then, అప్పుడు then, verse 10, the Lord commanded the fish to vomit him out. 10వ వచనం. అప్పుడు యెహోవా ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. Have you learned something there? ఇక్కడ ఏమైనా నేర్చుకున్నారా మీరు? It's not when you pray, it's when you learn to give thanks. నువ్వు ప్రార్థించినప్పుడు కాదు, కృతజ్ఞతలు చెల్లించినప్పుడు. And that is what many Christians have not learned. అనేక మంది క్రైస్తవులు దీన్ని నేర్చుకోలేదు. And this is the fulfillment of a verse in the Bible. ఇది బైబిల్లో రాయబడిన ఒక వచనానికి నెరవేర్పు. In Psalm 50, కీర్తనలు 50. and I want to read the last verse. చివరి వచనం నేను చదువుతాను. Psalm 50 verse 23. కీర్తనలు 50:23. It's translated in different ways, రకరకాలుగా తర్జుమా చేయబడింది ఇది. but here is one translation. ఇక్కడ ఒక తర్జుమా ఉంది. Psalm 50, కీర్తనలు 50, 23. 23. Whoever offers thanksgiving స్తుతి యాగము అర్పించువాడు honors me, says the Lord, నన్ను మహిమపరచుచున్నాడు, and thereby makes a way for me to show him my deliverance. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. He makes a way for అతడే me to deliver him. నేను అతన్ని విడిపించటానికి అతడే ఒక మార్గాన్ని That ఏర్పరచుకున్నాడు. is how Jonah made a way for God to show him his salvation or deliverance. కాబట్టి దేవుడు యోనాను విడిపించినట్లుగా యోనానే ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నాడు. So, look at this verse. ఈ వచనాన్ని చూడండి. When you offer a sacrifice of thanksgiving, నీవు కృతజ్ఞత అర్పణను దేవునికి the Lord అర్పిస్తున్నప్పుడు says, you honor me, నీవు నన్ను గణపరుస్తున్నావు, and thereby you make a way for me to show you my salvation and ఆ deliverance. విధంగా నేను నీకు రక్షణ కనపరచున్నట్లు నీవు మార్గాన్ని సిద్ధపరచుకున్నావు. So if you are in some fish's belly today, కాబట్టి ఈ రోజు నువ్వు ఏదైనా ఒక చేప కడుపులో ఉండుంటే, some type of problem, ఏదో సమస్య, and you've been struggling there, నువ్వు అక్కడ ఎంతో ప్రయాసపడుతూ ఉన్నావు, and you're praying నువ్వు ప్రార్థిస్తున్నావు like Jonah, యోనాలాగా, start thanking the Lord. అప్పుడు యోనాలాగా కృతజ్ఞతలు చెల్లించు Thank దేవునికి. you, Lord, that you are the ruler of heaven and earth. ఓ ప్రభువా, ఈ భూమి ఆకాశములను పరిపాలిస్తున్న దేవుడవు నీవే. Everything is under your ఓ control. ప్రభువా, సమస్తము నీ అధీనంలో ఉంది. And I believe that you have ordered everything for my best. ఓ ప్రభువా, సమస్తము నా మేలు కోసమే I నువ్వు will జరిగిస్తున్నావు. not complain. ఓ ప్రభువా, నేను ఫిర్యాదు I will చేయను, only give thanks. నేను కేవలం నీ కృతజ్ఞతలు మాత్రమే చెల్లిస్తాను. The Lord says, the one who gives thanks is thereby making a way for me to show him my deliverance. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, స్తుతి యాగం అర్పించువాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను.